హాయ్, వెల్కమ్ టు హరి ఫిట్నెస్ డైరీస్. ఈరోజు 22nd డే 75 డేస్ ఛాలెంజ్లో మొబైల్ కూడా కొంచెం ఛార్జింగ్ తక్కువగా ఉంది. వీలైనంత వరకు వీడియో తీయడానికి ట్రై చేస్తాను. ఇప్పటికే వాకింగ్లో అయితే 10,000 స్టెప్స్ అయితే ఫినిష్ చేసేసాను. ఇప్పుడు వర్కౌట్స్కి ఈక్వల్గా ఎన్ని కిలోమీటర్లు అయితే అన్ని కిలోమీటర్లు, ఎన్ని స్టెప్స్ అయితే అన్ని ఫినిష్. ఇప్పుడే గూగుల్లో చెక్ చేశాను. ఇక్కడ నుంచి గుంటూరు రైల్వే స్టేషన్ 7.6 కిలోమీటర్స్ చూపిస్తుంది. గూగుల్ ప్రకారం అయితే 1 hour 44 minutes అయితే టైం చూపిస్తుంది. నా ట్రైన్ వచ్చేసి 9కి. ఆల్మోస్ట్ ట్రైన్ టైంకి అయితే రీచ్ అయిపోతాను. ఇంక నా జర్నీ స్టార్ట్ చేస్తాను.
ఇంకా 12 minutes డిఫరెన్స్ ఉంది నా డెస్టినేషన్ రీచ్ అవడానికి. అండ్ గూగుల్ ప్రకారం నేను వాకింగ్ అనేది కవర్ చేయడానికి 12 minutes కవర్ చేయాలి. త్వరగా రీచ్ అవ్వాలి. వేరే ఆటో సపోర్ట్ తీసుకోవచ్చు. నాకు ఇదే పనిష్మెంట్. త్వరగా రీచ్ అయ్యాలి మాట్లాడు. ఫైనల్గా వచ్చేసాను. ఇంకొక 5 minutesలో రీచ్ అవుతాం. మనకి ట్రైనింగ్ కూడా అంతే టైం ఉంది. అనుకున్న టైం కంటే ఒక 3 minutes ముందే వచ్చేసాను. ఇట్స్ ఓకే. కొంతమందికి ఇది పిచ్చిలా ఉండొచ్చు. నిజంగానే పిచ్చేమో నాకు ఇలాంటి విషయాలు. ఎందుకు చేస్తానో కూడా నాకే తెలియదు. ఇవాళ పెద్ద నేను అచీవ్ చేసేది ఏం లేదు. ఒక 40 rupees పెడితే ఆటో కావచ్చు. బట్ ఓకే. ఈరోజు మొత్తం 2 ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. అవి ఎస్ఎస్సి, ఒకటి గ్రాడ్యుయేషన్ లెవెల్ అండ్ 10th class లెవెల్. మార్నింగ్ అయితే 10th class లెవెల్ కొంచెం ఈజీగానే అనిపించింది. మొత్తం మంచిగానే అటెంప్ట్ చేశాను. ఇది గ్రాడ్యుయేషన్ లెవెల్ కొంచెం మోడరేట్గా అనిపించింది. వంకలు కాకదనుకోకపోతే కొంచెం ప్రిపరేషన్ మంది సపరేట్గా ఉండడం వల్ల క్వాంట్ అయితే కొంచెం టఫ్ అని అనిపించింది. ఇంకా స్టాటిక్ జీకే అండ్ జనరల్ అవేర్నెస్ అయితే అంత ప్రిపరేషన్ ఏం లేదు. ఎందుకంటే ముందునే వచ్చేసాను. ట్రైనింగ్ వచ్చేసాను. ఇంకా డెస్టినేషన్ ఈరోజు 2 ఎగ్జామ్లు ఉండటం వల్ల మార్నింగ్ నుంచి జర్నీలోనే ఉన్నాను. మార్నింగ్ 3 నుంచి స్టార్టింగ్ జర్నీలో ఉన్నాను. ట్రై చేద్దామని చూశాను. వర్కౌట్స్ చేయడానికి అయితే ఈరోజు కొంచెం ఛాన్స్ అయితే అవ్వలేదు. ఈరోజు నా జర్నీలో జరిగిన ప్రతి ఇన్సిడెంట్ని మ్యాక్సిమం వాయిస్ రూపంలో కానీ, అది నేను తీసిన పిక్స్ కానీ, వీడియోస్ ద్వారా ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అది మీ రియల్ లైఫ్లో ఎవరికన్నా యూజ్ అవుతుంది అనిపిస్తే, లేదా మీ లైఫ్లో కూడా సంథింగ్ ఇలాంటిది ఎప్పుడైనా రిపీట్ అయినట్లయితే కామెంట్లో నాకు తెలియజేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.